ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మేమైతే ఓటానికి అయితే మేమైతే ఓటు వేసి వచ్చినాము. మీరందరూ వేసి అనేది కామెంట్ అయితే వేయరు. ప్రతి ఒక్కరు ఓటున వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే ఓటు అయితే వినియోగించుకోండి. ఎందుకంటే ఓటు హక్కు మనకు ఒకది. సో అందుకే మేము ఎందుకు చెప్తున్నాం మన ఛానల్ తరపున అందరికీ. అంటే మీ ఇష్టమైన వాళ్ళకైతే ఓటు వేయండి, నేనేం అనట్లేదు, కానీ ఓటు అయితే కంపల్సరీ అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ప్రతి ఒక్కరైతే మనకైతే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఇక ఇప్పుడు ఓటేజ్ వచ్చినాం. ఇప్పుడు పని ఏంటంటే ఇక నిన్న వర్షం కొట్టింది, ఇక నిన్న అదే ఏమంటారు పత్తి కట్టే పొద్దుగాల చేసినాం కదా, కాకపోతే అది వేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఈరోజు అది అంటి పెడదాం అనుకుంటే ఎట్లయినా మొత్తం ఇక పచ్చి ఉంది కాబట్టి అంటుకోదు. సాయంత్రం వరకు చూద్దాం. ఇంకా వచ్చేది వడ్లు మనం వరి కోసినాం కదా, ఇక వడ్లు అయితే నువ్వు అయితే ఇప్పుడు ఈ ఇల్లు అయితే వచ్చేసి మా అత్తగారు కదా, మన అయితే ఊళ్ళోనే కదా, ఇక ఇడికి వచ్చేసినాం. ఓటేసి ఈయన స్కూల్కి ఉంటుంది, ఇడికి వచ్చేసినాం. ఇంకా ఇప్పుడైతే వడ్లు అయితే ఇక నిరుపుదాం, ఎందుకంటే ఎండపూల వస్తుంది. గట్లే మళ్ళీ ఎండపూల తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. ఇక ఒడ్లు ఎండ పోసుకుంటే ఒడ్లు కూడా కాంట పెట్టుకోవచ్చు. సో ఇక మాకైతే ఒడ్లు నూకే మా దగ్గరనే ఉంది. మేమైతే ఇప్పుడు ఒడ్లు అయితే నూకని పోతున్నాం. ఓకేనా? ఏందా కొంచెం ఆడ పచ్చి పచ్చిగా ఉన్నాయి వాస్తవానికి. పగ్గ నూకకు మరి ఈ సీసీ మీద నూకు గట్టి పచ్చిగా ఉంది. ఇప్పుడు ఏమొద్దు, ఏమన్నా గిట్టుకట్టు నూకుదాం పట్టుగా. వాస్తవానికి పొద్దుగాల ఓటేస్తాను పోయినప్పుడు ఎవరు మంది లేకుండే, ఇప్పుడు మంది చాలా దామారు. ఓటేస్తాను పోయినప్పుడు అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు మంచిగా అయ్యారు మంది. అటు నువ్వు కట్ట నువ్వు కట్ట అంత పదన ఉంటుంది. వద్దు అటు ఇటు ఫస్ట్ సీసీ మీద నువ్వు ఇటు రాలేకుండా నువ్వుతుంది ఇటు ఎటు ఏ నడుస్తానికి ఏమైతే నడిస్తే ఒడ్లో నడిస్తే ఏమైతే వాయిసినట్టు పచ్చి ఉన్నది పరదల్లా. నువ్వు ఎటన్నా పోతున్నావు ఇప్పుడు? మళ్ళీ పరద అట్లా అప్పటికి వాన వస్తే ఎట్లా చేస్తాం? లోపల వేయడు కానీ చేస్తామని చెప్పారు. ఏం చెప్పారు అందుకే చెప్పి పాల్గొనని అన్నాడు. పనికి ఉండే కదా కొట్టాడనా రూటర్ వేటర్. అవును, ఇప్పుడు మరి రూటర్ వేటర్ కొడితే ఎరువు చల్లడానికి ఏం కొడతారు? మళ్ళీ కుట్టినది దుంతారా? కట్ అయిపోతుంది. రైట్, మంచిగా పట్టుకున్నా నేను. కట్ అవుతుంది, అలా కట్ అయిపోతే అయిపోతుంది. మళ్ళీ ఏమైతుంది ఏదైతే రూట్ పెట్టకొచ్చాను ఇప్పుడు పళ్ళ ఇళ్ళ రూటర్ పెట్టరు కదా, నాటేస్తానికి రూట్ పెట్టర్ వాడుతుంది. మన ఇప్పుడు ఎలుగడ్డ పండ్లకు రూట్ పెట్టర్ వాడుతుంది. అంత కటింగ్ మంచిగా కటింగ్ అవుతుంది. కానీ మళ్ళా అదేంటి రూటర్ వేసేదే వేస్తావు, ఎరువు ఇట్లా చల్లుతావు, చల్లినాక మళ్ళా ఏమేస్తారు? మళ్ళీ రూటర్ పెట్టరు కొడతారా? మళ్ళీ రూటర్ పెట్టరు కొడతారు అన్నట్టు. ఇప్పుడు రూటర్ కొట్టారు అనుకో, భోజ కొట్టడానికి మంచిగా ఉంటుంది. పచ్చికి చీలు కొడతారు కదా, చీలు కొట్టడానికి బాగుంటుంది. గట్టి ఎండిందికి పోయి మరి నేనేమంటా ఎండినది గుంజు. గుంజు గుంజు దాదా గుంజు. బోలో ఫ్రెండ్స్, ఒప్పుకుండే కదా ఈ కుప్ప అంతా అటు పోసి నేర్పి నేర్పైతే నేర్పాము. కంప్లీట్ అయితే అయింది. ఇంకా కొంచెము పాకి పచ్చిగా ఉంది కదా, అందుకే నేర్పలేదు అటు. ఇంకా జర పచ్చ నేర్పితే ఇంకా మంచిగా అయ్యండు. కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే పోసినాము. పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఎండ కూడా బాగా కొడుతుంది, ఉడకపోతుంది దగ్గర. ఇవైతే పోసిన ఈ గడికోసా నేర్పాలి. పచ్చి అంటే అంత పసుకలాగా ఉంది. ఇవి ఇక గడికోసా నేర్పితే ఎండుతాయి. వడ్ల చేసుకుంటే ఎండ ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి. ఓకేనా, బాయ్ బాయ్.